ప్రైజ్ ద లార్డ్. ఆల్ఫాయు ఒమేగయు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు అయిన యేసుక్రీస్తు శుభనామములో మీకు అన్ని విషయములలో మేలు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. యేసయ్యనే ప్రేమించుచు, ఆయన సిలువను మోయిచు, ఆయన సిలువ నీడలో విశ్రమించుచు, ఈ ఆత్మీయ యాత్రలో ఆనందముతో నడిపించబడుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, నా యేసయ్య మంచి దేవుడు, అన్ని వేళలా నమ్ముకొనదగిన సహాయకుడు, అన్ని విధాలుగా ఆయనే నిన్ను ఆదుకొనగలవాడై ఉన్నాడు. ప్రస్తుతపు దినములలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక భారమును మోయుచు భరించుచు నడిపించబడుచున్నారు. మరికొందరు భారము భరించలేక, భారము మోయలేక కాలము చేయుచున్నారు. అందుకే నా యేసయ్య ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ఎంతో జాలితో, దయతో, కరుణ వాత్సల్యముతో ఆయన మనలని పిలుచుచున్నాడు. ఎవరు పిలువలేని పిలుపు కదా. ఎలాంటి భారములతో నీ హృదయము, నీ మనస్సు నిండిపోయినయో, ఎవరికి చెప్పుకోలేని మూగ వేదన, మూగ రోదనతో నడిపిస్తున్నావో, నా ప్రియ దైవ జనాంగమా, కుటుంబ భారమా, ఆర్థిక భారమా, పిల్లల భారమా, పనుల భారమా, మానసికంగా శారీరకంగా కృంగదీయుచున్న ఎలాంటి భారముతో నిండి ఉన్నావా, యేసు మీద నీ భారము మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నిన్ను ధైర్యపరిచి, బలపరిచి, అన్ని విధాలుగా ఆదరించి, ఉద్ధరించి నడిపించును. నీ భారమును తొలగించును. ఎవడును నీ భారమును మోయలేడు, భరించలేడు అనే సంగతి గుర్తించి నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. అవును ప్రియులారా, నీ భారము ఆయనకు అప్పగించి ఆయనను నమ్ముకొనుము. ఆయనే నీ కార్యము నెరవేర్చును. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయనే సమస్తమును చూచుకొనును. తగిన కాలమందు నీ ఎడల ఆయన తన కార్యములు ఆరంభించును. కావున నా దేవుని ప్రియులారా, ఆయన సన్నిధిలో మోకరించెదము, ఆయన మీద ఆధారపడేదము, ఆయననే నమ్ముకొనేదము, ఆయన యందు విశ్వాసముతో ఆయన వైపు చూచెదము. ఆయన మన యజమానుడు గనుక ఆయనను వేడుకొనేదము. నిశ్చయముగా నా యేసునాథుడు నీ స్థితిగతులన్నిటినీ మార్చివేయగలిగిన వాడు. నీ భారమంతయు తొలగించి, విడిపించి నెమ్మది, సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, ఆనందము, ఆత్మాభివృద్ధి అనుగ్రహించును. నిశ్చయముగా మనమందరం ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుచు ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ పాద సన్నిధిలో మీ జీవపు మాట చేత మా ప్రాణాత్మ శరీరములు బలపరచబడుటకు మీరిచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం. నీ ప్రజలందరూ ప్రభా ఎలాంటి భారములతో నింపబడి ఉన్నారో ప్రతి హృదయాన్ని చూచిన దేవుడవు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అనే మాట చేత మరొక్కసారి మా భారములు మీ మీద మోపేటట్లుగా మీరు కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరే ఆదుకొని మీరు ఆగమమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులు మీ భారము ఆయన మీద మోపండి, ఆయన మిమ్మల్ని ఆదుకొనును గాక. God bless you.